హలో అండి, వెల్కమ్ టు హ్యాపీ వైబ్స్. సో ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ వాకింగ్. ఇప్పుడు నేను ఒక వాక్ ట్రయల్కి వచ్చాను. అక్కడ వాక్ చేస్తూ మనం మాట్లాడుకుందాం. ఓకే, లెట్స్ వాక్ విత్ మీ. ఇదిగోండి, ఇదంతా వాక్ ట్రయల్ అన్నమాట. మా కమ్యూనిటీలో ఉండే వాక్ ట్రయల్ ఇది. అండ్ ఇది నాకు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఈ వాక్ ట్రయల్లో వాక్ చేస్తూ ఉంటుంటాయి. ఎందుకంటే జనరల్గా ఇక్కడ ఎవరు రారు వాక్ చేయడానికి. అందరూ ఇగోండి ఆ చుట్టుపక్కల మాత్రమే, ఇదంతా మా కమ్యూనిటీ అనమాట. అందరూ ఇక్కడ మాత్రమే వాకింగ్ చేసేస్తూ ఉంటుంటారు. ఇక్కడ యాక్చువల్ వాక్ ట్రయల్ మనుషులకు కాదు, కుక్కలకి అనమాట. అది అందుకనే రారు ఇక్కడికి. కానీ నేను వస్తాను ఇక్కడికి. ఎందుకు అనంటే నాకు కుక్కలంటే చచ్చేంత భయం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ అయితే తెగ పెద్ద పెద్ద కుక్కలను వేసుకొని వస్తాయి. ఇక్కడికి చాలా తక్కువ. ఇక్కడ వాకింగ్ ట్రయల్ ఇది కుక్కలకే అయినా కూడాను కొంచెం తక్కువేనండి. ఇక్కడ రారు ఇక్కడికి మాత్రము. సో అందుకని ఇప్పుడు ప్రస్తుతానికి కుక్కల బదులు మనుషులం మేము వాక్ చేస్తున్నాం అన్నమాట. అండ్ సో వాడెవర్, ఇది చిన్న ఒక చిన్న ఇది క్రియేట్ చేశారనమాట, మ్యాన్ మేడ్ ఇది. సో ఫౌంటైన్, ఒక చిన్న ఫౌంటైన్. సో బాగుంటుంది కదా సౌండ్, ఆ ప్లెజెంట్ సౌండ్ కి వాటికి ఎక్కడ పడితే అక్కడ చిన్న గజీబూస్ చూడండి. ఇది మిస్ అయిపోయాము కదా. ఇలాంటివి ఒక 2 ఉన్నాయిలేండి ఇక్కడ మాకు. ఇక్కడ ఒకటి ఉన్నది, ఇది కూడా చూపిస్తాం మీకు. అప్పుడప్పుడు మేము వచ్చి సేద తీరచ్చు అనమాట. ఇది సేద తీరడానికి కొంచెం ఒక చిన్న షెల్టర్ తోటి వేసున్నది. ఏంటిది? మార్కర్ హియర్, లీవ్ ఎక్స్పో మార్కర్ హియర్ అంట. ఏందో రాశారండి ఇక్కడ కూడాను అంతా. ఎనీవేస్ బాగుంటుంది, అప్పుడప్పుడు రావచ్చు ఇక్కడికి. సో జనరల్గా నేను ఎక్కువగా వచ్చే ప్లేసెస్ ఇది. ఇదంతా కూడా ఒక చిన్న స్టోరీ ఉంది, తర్వాత చెప్తాలేండి నిదానంగా. ఓకే, అగోండి అక్కడ కనిపిస్తున్నా మీకు, అక్కడ ఒక చిన్న గజీబు. ఓకే, ఇక్కడ యాక్చువల్గా ఇప్పుడు లేవు కానీ మాకు ఇక్కడ కొంగలు వస్తాయండి, ఫుల్గా వస్తాయి ఈ కొంగలు. ఎంత బాగుంటుందో అసలు. ఎక్కువగా ఈ లేక్ చుట్టూరా కొంగలు ఉంటాయి మాకు. లేక్ అంటున్నాను, సారీ మళ్ళీ. ఓకే, దీని చుట్టూరా ఈ సరస్సు అంటారా తెలుగులో, సరస్సు, ఐ డోంట్ నో, నాకంత ట్రై చేస్తున్నాను మాట్లాడడానికి. సో ఇది వాక్ చేస్తున్నాను ప్రస్తుతానికి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. అది కనిపిస్తుందా అండి మీకు అక్కడ ఒక దూరంగా? అది ఒక బ్రెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ హోటల్ అన్నమాట. అది మాకు తెలిసిన వాళ్ళది, అది కూడాను. ఆ హోటల్ వాళ్ళ బ్యాక్ యార్డ్ అది. దూరంగా ఇదంతా మా కమ్యూనిటీ. నాకు ఈ చెట్టు భలే ఇష్టం. ఇదిగోండి మా తిరుపతి కొండలు కనిపిస్తున్నాయా? మా తిరుపతి కొండలు మేము ఇక్కడి నుంచే దండం పెట్టుకుంటాం. గోవింద. అదిగోండి మీకు ఇది చూపిస్తా ఆగండి, ఇది ఇంకా బాగుంటుంది మీకు. నేను జూమ్ చేస్తున్నా, మీకు కనిపిస్తుందనే అనుకుంటున్నా. ఈ తిరుపతి కొండల్లో ఇది ఏమైనా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు పప్పులో కాదు, ఇంకా
సారీ పప్పులోనే కాలేసినట్టు మీరు. అది తిరుపతి కొండ కాదండి, అదొక చాలా పెద్ద గెస్ట్ హౌస్. అది ఎవరిది అంటే ఒక పెద్ద బాస్కెట్బాల్ ప్లేయర్ది గెస్ట్ హౌస్ అని విన్నాను. రకరకాలుగా వివంతులు వినిపిస్తూ ఉంటుంటాయండి మాకు ఇక్కడ లోకల్గా. అది బాస్కెట్బాల్ ప్లేయర్ది గెస్ట్ హౌస్ ఒకప్పుడు అంటారు. కొందరేమో కాదు, అది ఎమర్జెన్సీ వార్డ్ అంటారు. అంత దూరం పోయి ఎమర్జెన్సీ వార్డుకి పోయి చేయించుకునే ఎవరున్నా నాకు తెలీదు. అది కూడా కొండపైకి, అది కూడా రోడ్డు ఉంటుందో ఉండదో కూడా నాకు తెలీదు. ఒకసారి ఏమో నేను ఈయన ట్రై చేసినట్టున్నాము, ట్రెక్ చేద్దామా అన్నట్టు, ఆ కొండ ఎక్కుదామా అన్నాం. బట్ మాకు నేను వద్దన్నాను అండి. ఇక్కడ మాకు ఇక్కడంతా పొలాలే, మ్యాక్సిమం అంతా పొలాలే ఉంటాయి. నాకు తెలిసి ఇది సోయాబీన్ అనుకుంటా ఇది పొలము. దగ్గరికి వెళ్ళి చూపించవచ్చు, ఆగండి కొంచెం దగ్గరికి వెళ్తాను వాక్ ట్రైల్ నుంచి. ఇవన్నీ వీడ్స్. అంత ఐడియా లేదు ఏంటో అని. నాకు తెలిసి ఇదంతా సోయాబీన్స్. ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అవుతోంది చూస్తే. ఏం చెట్టు ఉన్నది కమెంట్ చేయండి నాకు ముందైతే. ఇదంతా నాకు తెలిసి అయితే నేనైతే సోయాబీన్ అని అనుకుంటున్నాను. ఓకే, చూసారా, ఇదే మా మెయిన్ రోడ్. మా కమ్యూనిటీలోంచి మేము బయటికి రాగానే ఇక్కడి నుంచి మేము కట్ తీసేసుకొని వెళ్ళిపోతాం అన్నమాట. సో ఇదే మా మెయిన్ రోడ్. పొలము, సోయాబీన్ పొలము. మీరు అంతకుముందు వ్లాగ్లో చూస్తే మా పెరట్లో బ్యాక్ యార్డ్లో కార్న్ పొలం చూపించాను. జనరల్గా ఇక్కడ రెండే వేస్తారండి, ఇదర్ సోయాబీన్ లేదంటే కార్న్. మేము ఉండేది ఒక ఆమిష్ కౌంటీలో ఉంటాము. సో ఇక్కడంతా ఎక్కువ ఆమిష్ పీపుల్ ఎక్కువ. సో వాళ్ళందరూ వాళ్ళ ఫార్మింగ్ కోసం అని చెప్పి ఇవన్నీ పెంచుతారు. అంటే ఇవి ఆవులకి, అంటే చూపించాను, గుర్రాలు ఉంటాయి ఇక్కడ మాకు ఎక్కువ. గుర్రాలకి, ఆవులకి ఎక్కువ ఫీడ్ చేయడానికని ఇవన్నీ పండిస్తారు. కానీ అవి మనం తినడానికి కాదు, అవి వాటి కోసమని చేస్తారు. సో దట్స్ ఓకే. నేను మీకు నెక్స్ట్ టైం వీడియోస్లో నేను మీకు ప్రాపర్గా అంతా ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఇదిగోండి, ఇదొక కొండలు, గుట్టలు, ఆకాశం. ఇదిగోండి చూడండి, కొంగ వస్తుంది, కనిపిస్తుందా? అదిగోండి, అది వాటి రెస్టింగ్ ఏరియా. కనిపించిందా? బాగుంది కదా అండి. నాకు భలే ఇష్టం అండి, ఇట్లాగా నేచర్లో కలిసిపోవాలనిపిస్తుంటుంది. ఓకే అండి, సీ యూ టుమారో. అయితే అందరూ అంతవరకు కీప్ వాకింగ్. బాయ్.